ఫ్రెండ్స్, రాంబాణం కళ్ళకి స్వాగతం. ఒక మంచి నీతి కథతో మీ ముందుకు వస్తుంది రాంబాణం. ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కథ పేరు వరహాల చెట్టు. ఇంక కథలోకి వెళ్ళిపోదాం. అనగనగనగా ఒక ఊరిలో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఒక పూట తిండి ఉంటే మరో పూట తిండి ఉండదు. ఎప్పుడు ఏదో పని చేసి బతికేవాళ్ళు. ఓసారి పండగ వచ్చింది. ఊరంతా బాగా అన్నీ స్వీట్లు, మైసూరు పాకులు, గులాబ్ జాములు, జిలేబీలు అన్ని పిండి వంటలు చేసుకొని అందరూ హాయిగా తింటూ ఉన్నారు. కానీ వీళ్ళు చాలా పేదవాళ్ళు కదా, దాంతో ఏమీ చేసుకోలేదు. గంజిలో ఇంత బెల్లం వేసుకొని అదే పాయసం అనుకొని తాగి ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళ పక్కింట్లో రంగయ్య అని ఓ పెద్ద పిసినారి ఉండేవాడు. వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టని రకం అన్నమాట. ఎవరైనా పచ్చగా కలకలలాడుతూ ఉంటే చూసి తట్టుకోలేడు. తానొక్కడు హాయిగా ఉంటే చాలు, ఎవరెలా పోతే నాకేమి అనుకునేవాడు. రంగయ్య వాళ్ళ ఇంట్లో పండగ తీయని మైసూరు పాకులు చేశారు. రంగయ్య కొడుకు వాటిని జేబులో వేసుకొని ఇంటి బయట ఒక్కొక్కటి కొరికి తింటాడు. అది చూసిన ఈ పిల్లవాడికి నోరూరింది. వాడి దగ్గరికి వెళ్ళి, రేయ్, నీ దగ్గర చాలా మైసూరు పాకులు ఉన్నాయి కదరా, ఒకటి ఇవ్వరా, నోరూరుతుంది అన్నాడు. వానికి అన్నీ నానబుద్ధులే. అబ్బా, మా నాన్న ఎవరికీ ఇవ్వద్దన్నాడు, తెలిసిందంటే చావ కొడతాడు, నేను ఇవ్వను అన్నాడు. ఆ పిల్లాడికి చాలా బాధ వేసింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఊరంతా హాయిగా పండగ చేసుకొని కొత్త బట్టలు వేసుకొని కావలసినవన్నీ చేసుకొని తిని సరదాగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ ఉంటే తమకు తినడానికి కూడా ఏమీ లేదు కదా అనిపించింది. ఒక్కడే ఊరి బయట ఉన్న అడవిలో అలా వెక్కి వెక్కి ఏడుకుంటూ వెళ్ళాడు. ఆ అడవిలో ఓ సాధువు ఉన్నాడు. ఆయన ఆ రోజు ఉదయం నదికి వెళ్తూ ఉంటే దారిలో ఒక పులి వెంబడించింది. దాని నుంచి తప్పించుకోవడానికి చూసుకోక ఒక ఊబిలో కాలు పెట్టాడు. అంతే, సర్రున దానిలోనికి జారిపోయి లోపలికి వెళ్ళిపోయాడు. బయటికి రాలేక గిలగిలగిలా కొట్టుకుంటాడు. అంతలోగా పులి దగ్గరికి వచ్చి చూసింది. పులి లోపలికి వెళ్ళలేక వీడెప్పుడు బయటకు వస్తాడా అని బయటని కాపలా కాసింది. ఆయన బయటికి రాలేదు, ఇది లోపలికి వెళ్ళలేదు. అలా చాలాసేపు చూసి 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 పులేమో నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయింది. సరే, పులి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎవర్రా నన్ను కాపాడుతారు, నేను ఎలా బయటికి రావాలా అని ఈ సాధువు ఎదురు చూస్తాడు. ఎవరు రాకపోవడంతో ఇక నా పని అయిపోయింది, చావు తప్పదు అనుకున్నాడు. అంతలోనే కరెక్ట్గా అదే సమయంలో ఆ పిల్లాడు అటువైపు వచ్చాడు. ఆ సాధువు ఆ పిల్లని చూసి, ఏ బాబు, నన్ను కాపాడురా నాయన అంటూ గట్టిగా అరిచాడు. ఆ పిల్లాడు అది విని అటువైపు పరిగెట్టుకుంటూ వచ్చాడు. సాధువు అప్పటికే భుజాల వరకు మునిగిపోయి ఉన్నాడు. తానేమో చిన్న పిల్లవాడు, సాధువు ఏమో చాలా పెద్దవాడు, అదిగాక ఊపిలో ఇరుక్కుపోయి ఉన్నాడు. ఎలా బయటికి లాగడం అనుకున్నాడు. ఊరిలోకి వెళ్ళి జనాలు తీసుకొని వస్తామా అని అనుకున్నాడు. కానీ నేను వచ్చేలోపు ఈయన మునిగిపోతాడు, చచ్చిపోతాడు, ఎలాగబ్బా అని ఆలోచించాడు. ఆ ఊబి పక్కన ఒక చెట్టు ఉంది. దాని కొమ్మ ఊబికి పైన వంగి ఉంది. ఆ పిల్లాడు వేగంగా చెట్టెక్కి ఊబి పైన ఉన్న కొమ్మను బలంగా కిందకి వంచాడు. అది సాధువు తల మీద వరకు వచ్చింది. స్వామి, ఈ చెట్టు కొమ్మని కాసేపు గట్టిగా పట్టుకో, నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి ఊర్లోకి జనాలు తీసుకొని వస్తాను. ఈ విషయం అంతా చెప్పి వాళ్ళు వెంటనే తీసుకొని వచ్చి నిన్ను కాపాడతారు అని గట్టిగా అరిచాడు. సాధువు అలాగేనంటూ ఆ చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే ఆ పిల్లాడు వేగంగా వెళ్ళి చెట్టు దిగి ఊర్లోకి వెళ్ళి అంతే వేగంతో ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు. వాళ్ళు ఏం చేశారు, ఒక పెద్ద తాడు తీసుకొని ఆ పిల్లాడితో పాటుగా ఊపి దగ్గరికి వచ్చారు. సాధువు గట్టిగా ఆ చెట్టు కొమ్మను పట్టుకొని మునిగిపోకుండా అలా ఉన్నాడు. వెంటనే వాళ్ళు ఆ తాడును సాధువు వైపు విసిరారు. ఆ సాధువు తాడును గట్టిగా పట్టుకొని ఉండేసరికి జనాలు నెమ్మదిగా అతని ఊపిరి నుంచి బయటికి లాగారు. సాధువు చాలా ఆనందపడ్డాడు. ఒరే నాయనా, నీవు గనుక నన్ను చూడకపోతే ఖచ్చితంగా కైలాసం
చేరేవాడిని, నీ తెలివితేటలే నన్ను కాపాడేయరా, ఎవరా నువ్వు, మీ అమ్మ నాన్న ఎవరు అని ఆ పిల్లవాడి గురించి అన్ని వివరాలు అడిగాడు. వాళ్ళు తిన్నాను కూడా తిండి లేని నిరుపేదవాళ్ళు అనమాట. ఆ విషయం తెలుసుకొని చాలా బాధపడ్డాడు ఆ సాధువు. ఆ పిల్లవాడిని తన కొటీరం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఒక పెద్ద విత్తనం తీసుకొచ్చాడు. బాబు, ఇది మామూలు ఇలాంటి విత్తనము కాదు, చాలా చాలా మహిమలున్న మంచి విత్తనం. నీకు ఏది కావాలో కోరుకొని దీన్ని మీ ఇంటి పేరులో నాటు, తర్వాత ఏమవుతుందో నువ్వే చూద్దు అన్నాడు. దానికి ఆ పిల్లాడు, స్వామి, పళ్ళు పూలే కోరుకోవాలా లేక మైసూర్ పాకులు, జిలేబీలు, గులాబ్ జాములు కూడా కోరుకోవచ్చా అన్నాడు ఆశగా. సాధు చిరునవ్వి, నువ్వు ఏమైనా కోరుకో, కానీ ఇదిగో బాగా ఆలోచించుకొని కోరుకో అన్నాడు. ఆ పిల్లవాడు సరదాగా ఆనందంతో ఎగురుకుంటూ ఇంటికి వచ్చాడు. స్వామి, నాకు జిలేబీలు కావాలి అని కోరుకుంటాం. విత్తనాన్ని నాటాడు. అంతే, బాగా నీళ్ళు పోశాడు. అది మరుసటి రోజు కల్లా మొలకెత్తి మోకాలంతా ఎత్తి పెరిగింది. అలా రెండో రోజుకి వాళ్ళ ఇల్లు అంతా ఎత్తుకి ఎదిగింది. మూడో రోజు కల్లా కొమ్మలకు జిలేబీలు కాసాయి. మామూలు కాదు, వేరేగా కాసాయి. కమ్మని వాసన, పెరడంతా గుమ్మని వాసన వస్తుంది. నోట్లో వేసుకుంటే చాలు తీయగా జారిపోతుంది, కరిగిపోతుంది. అంత రుచిగల జిలేబీలు ఎప్పుడూ తినలేదు. ఆ పిల్లాడు ఒక పటపటని 10 తినేశాడు. కొన్ని ఇంకా తెంపుకొని వాళ్ళ అమ్మ నాన్నలకి ఇచ్చాడు. అందరూ సంబరంగా సరదాగా లొట్టలేసుకొని తిన్నారు. కావలసినవన్నీ తినేరు. కానీ అలాగా రోజు ఎంతకని తింటారు? వారం అయ్యింది. మొహం ఏంటంటే మర్తిపోయిందన్నమాట. రోజు 3 పూట్ల జిలేబీలే తినాలంటే ఎవరికైనా సెరలుగా ఉంటుంది, విసుగు అనిపించింది. ఇలా జిలేబీల చెట్టు కోరుకునే బదులు ఏ బంగారు వరహాలు కాసే చెట్టునో కోరుకుంటే ఎంత బాగుండేది అనుకున్నారు. సరే మరి అనుకొని చాలా బాధపడి తర్వాత రోజు మళ్ళీ తినబుద్ధి కాక మళ్ళీ పనులు చేసుకుంటూ ఉన్నారు. అంత పిల్లవాడు మళ్ళీ పరిగెట్టుకుంటూ ఆ సాధువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఈ జరిగిన విషయం చెప్పాడు. స్వామి, ఈ జిలేబీల చెట్టు బదులుగా బంగారు వరహాలు కాసే చెట్టు ఇవ్వకూడదా అన్నాడు. దానికి ఆ సాధువు నవ్వి, ఒరే నాయనా, నేను నీకు ఇచ్చింది ఇప్పుడు వరహాల చెట్టే కదా, నువ్వు కొంచెం ఆలోచించు, నీకే సమాధానం దొరుకుతుంది అన్నాడు. ఏంటిదే, జిలేబీల చెట్టుని పట్టుకొని డబ్బుల చెట్టు అంటాడేటి చదువు, అది ఎలా అని ఆలోచించుకుంటూ వస్తూ ఉన్నాడు నడుచుకుంటూ. ఇలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఇంటికి దగ్గరలో ఒక చోట జామకాయల గంపతో ఒక అతను జాంకాయలే అని అమ్ముతాడు. వాటిని చూశాడు. అప్పటికి ఆ పిల్లాడికి ఒక మెరుపు లాంటి ఉపాయం తట్టింది. పెదవులపై ఒక చిరునవ్వు వచ్చింది. సాధువు చెప్పింది నిజమే, అది జిలేబీల చెట్టు కాదు, డబ్బులు కాసే చెట్టే అని ఆనందంగా ఇంటికి వచ్చాడు. చెట్టు ఎక్కాడు, జిలేబీలన్నీ తెంపాడు, ఒక గంపలో పెట్టుకోండు. వీధిలోకి వచ్చి ఓ చెట్టు కింద గంప దించి మామూలుగా అందరూ జిలేబీలు 5 రూపాయలకి అమ్మితే వీడేమో 3 రూపాయలకే ఒక్కొక్క జిలేబీ అమ్మడం మొదలుపెట్టాడు. అబ్బబ్బా, ఇంతవరకు ఇంత రుచికరమైన జిలేబీలు మేము ఎప్పుడూ తినలేదు అనుకోండి అందరూ కూడా. దాంతో జిలేబీలన్నీ కూడా నిమిషాల మీద అమ్ముడైపోయాయి. డబ్బులన్నీ తీసుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా అమ్మా నాన్నలకు చెప్పాడు. వాళ్ళు కూడా చాలా ఆనందించారు. అడవిలో సాధువు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆయనకి దండం పెట్టుకోండిరా అన్నారు. ఆ రోజు నుంచి పొద్దున్నే జిలేబీలను తెంపుకొని వీధిలో తిరిగి అమ్ముకొని వచ్చేవాడు అనమాట. అలా కొద్ది రోజులను వాళ్ళు బాగా ధనవంతులైపోయారు. ఎంత ధనవంతులైనా వాళ్ళకి ఆకలి బాగా తెలుసు కాబట్టి అన్నానికి అల్లాడిన రోజులు వాళ్ళు మర్చిపోలేదు. దాంతో తమ దగ్గరున్న డబ్బుతో మంచి పనులు చేయడము మొదలుపెట్టారు. ఊర్లో పిల్లలు చదువుకోవడానికి మంచి బడి కట్టించారు. ఊర్లో నీళ్ళకి ఇబ్బంది లేకుండా పెద్ద బావి తవ్వించారు. దారులకు 2 వైపులా కాలువలు తవ్వించి మంచి పళ్ళు మొక్కలు నాటించారు. దాంతో ఊర్లకు ఊరికి మంచి పేరు వచ్చింది, వీళ్ళకి మంచి పేరు గౌరవం వచ్చింది. వాళ్ళ పక్కింట్లో రంగయ్య చూశాడు. అసలే పేసనారోడు కదా, ఆయన వీడు చూస్తే ఇప్పటికిప్పుడే ఎంత గొప్పలు అయిపోంటారు, డబ్బునలు అయిపోంటారని వాడికి కన్ను కొట్టింది. అసూయ పెరిగిపోయింది అనమాట. ఎలాగైనా సరే అది కూడా ఆ సాధు దగ్గరికి వెళ్ళి అలాంటిది ఏదో విత్తనము
సంపాదించి బంగారు వరహాలు కోరుకుంటే ఊళ్ళో అందరికన్నా ధనవంతుని అయిపోవచ్చో అనుకున్నాడు. దాంతో బాగా ఆలోచించి వాళ్ళ బామ్మరిదిని పిలిపించి వాళ్ళు ఏం చేయాలో ఒక ప్లాన్ చేసుకున్నారనమాట. ఆ తర్వాత రోజు ఇద్దరు కూడా అడవులోనికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? సాధువు అన్న కుటీరం దగ్గరికి చేరుకొనరు. రోజు పొద్దున్నే సాధువు నదికి వెళ్తాడు కదా, అలా బయలుదేరగానే రంగయ్య బామ్మరిదికి ఒక సైగ చేశాడు. దేనికంటే వాడు ఎలుగుబంటిలో వేషం వేసుకున్నాడు. మరి ఇంతకుముందు పిల్లాడికి వచ్చినప్పుడు పులి వెంటబడింది కదా సాధువుకి, అలా మరి పులి కావాలంటే ఇప్పుడు రాదు కదా, అందుకు వీళ్ళే ఎలుగుబంటి వేషం వేసుకొని ఆ సాధువుని భయపెట్టాలని చూసరికి ఆ సాధువు చూశాడు. చూసి ఇదేంటిది ఎలుగుబంటి ఇప్పుడు ఎక్కడా లేదే ఈ అడవిలోనా, నాకు తెలియని ఎలుగుబంటి ఏంటిది, అది కాక ఈ ఇలా పరిగెట్టడము ఇలా గెంతడము నేను ఎక్కడ ఇలాంటి ఎలుగుబంటి చూడలేదు అని ఆ సాధువుకు అనుమానం వచ్చింది. సరే, నేను చిన్నప్పటి నుండి ఇక్కడే పుట్టి పెరిగాను, ఏ జంతువు ఎలా పరిగెడుతుందో, ఎలా గెంతుతుందో, ఎలా దూకుతుందో తెలుసు, ఇదేంటిది ఎలా గెంతుతుంది అని అనుకున్నాడు. సాధువు అలా పరిగెట్టుకుంటూ నది దగ్గరికి వెళ్ళాడు. ఎలుగుబంటి వేగంగా వచ్చి సాధువు నదిలోకి తోసింది. మరి సాధువుకి ఆ నదిలోన తోసిన ఈతొచ్చు, కానీ ఎలుగుబంటి ఎందుకు నదిలో తోసింది అనుకొని ఆలోచించుకొని ఈత రాని వాళ్ళగా యాక్షన్ చేస్తూ కాళ్ళు చేతులు టపటపటపట కొట్టుకుంటాడు. ఇంతలోన మరి ఈ సాధువు పడ్డాడో లేదో వెంటనే రంగయ్య అక్కడికి వచ్చాడు. స్వామి, నువ్వేం భయపడొద్దు, నేను కాపాడుతాను అంటూ ఎగిరి ఆ దూకి సాధువు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా బయటికి తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత రంగయ్య సాధువుతో ఏమంటే, స్వామి, నువ్వు ఆపదలో ఉంటే నిన్ను కాపాడాను కదా, మరే నాకు ఓ మంచి పక్కింటి పిల్లాడికి ఏ విధమైనటువంటి వరహాల విత్తనం ఇచ్చావో నాకు అలాంటిది ఒకటి ఇవ్వచ్చు కదా అన్నాడు. సాధువుకి రంగయ్య ఉపాయం తెలిసిపోయింది. ఓహో, ఇందుగా వీడి ఎలుగుబంటి నాటకమాడి నన్ను భయపెట్టిందే, సరే సరే అనుకున్నాడు. వెంటనే చిరునవ్వుతో, అలాగే రంగయ్య, నా వెంబడిరా, నీ కోరుకున్నట్టే ఒక విత్తనం ఇస్తాను, తీసుకుని వెళ్దు గాని అంటూ కుటీరం దగ్గర తీసుకుని వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఓ విత్తనం తీసుకుని వచ్చాడు. అది బంగారు రంగులో మెరిసిపోయింది. రంగయ్య దాన్ని తీసుకుని సంబరంగా ఎంతో ఆనందంతో ఇంటికి వచ్చాడు. సాధువు ఆలోచనలో పడ్డాడు. మనిషి ఆశ చెడ్డది. రంగయ్యలాగే మరికొందరు కూడా విత్తనం కోసం రావచ్చు, ఇవ్వకపోతే బెదిరించవచ్చు, దాడి చేయొచ్చు, నన్ను చంపొచ్చు. కాబట్టి ఇక్కడ ఉండడము మంచిది కాదు అనుకున్నాడు. ఆ అడవిని వదిలేసి ఎవరికి తెలియని, ఎప్పటికీ ఎవరు కనుక్కోలేని దూరం ఉన్న మరొక అడవికి వెళ్ళిపోయాడు. రంగయ్య ఆనందంతో బంగారు విత్తనాన్ని తీసుకొని ఇచ్చి పెరట్లో నాటాడు. అది మరుసటి రోజుకల్లా మోకాలెత్తి పెరిగింది. తర్వాత రోజు ఇల్లంతా ఎత్తి పెరిగింది. 3వ రోజు కదా బంగారు వాహాలు కాసేది. దాంతో రంగయ్యకి 3వ రోజు వచ్చేసింది. నిద్ర పట్టలేదు రాత్రి అంతా. ఎప్పుడు బంగారు వాహాలు కాసేద్దని, ఎప్పుడెప్పుడు పొద్దున అవుతుందా, ఎప్పుడెప్పుడు వరహాలు తెంపుకుందామా అని అలా ఎదురు చూశాడు. చీకటి అయిపోగానే ఇంకా తెల్లారుతుందని సరి పెద్ద గోను పట్టుకుని వెళ్ళిపోండి చెట్టు దగ్గరికి. ఇంకా చిన్న చీకటి ఉంటుంది కానీ ఇంకేముంది, చెట్టు నిండా పెద్ద పెద్ద తేళ్ళు ఇంత కోటి ఉన్నాయన్నమాట. అవి ఎలా ఉన్నాయంటే అరచేంతలో ఉన్నాయి ఒకటి. అది తోక దగ్గర ఉంటుంది కదా విషము, తోకతో పుటక్కనిస్తుంది కదా, కొండి అంటారు దాన్ని. అది దాంతో ఒక్కొక్కటి ఇచ్చిందంటే చాలు, అందులోన ఒక్క దెబ్బకు చచ్చి పడి ఉండాల్సిందే. అలాంటి పెద్ద తేలు అది ఆ చెట్టుకి కాసేనమాట. ఇక చూడు, ఆ నాయన అనుకొని నెమ్మదిగా మొత్తం ఇల్లంతా తేలైపోయి. అప్పుడు రంగయ్య భయపడి పిల్ల పాపలతో పాటు ఆ ఇల్లు కూడా వదిలిసి పారిపోవలసి వచ్చింది. చూసారా, మరి ఏదైనా సరే మనం ఒక పని చేసామంటే అది మన శుద్ధితో చెయ్యాలి, అంతేగాని దురాశతో ఏదో ఆశపడి మనం పని చేస్తే మనకి ఎవరు కూడా ఏది కూడా సహకరించదు. మనం చేసే పని మంచిదైతే మనస్ఫూర్తిగా చేస్తే అది మనకి అన్ని విధాల పంచిభూతాలు కూడా సహాయము అందిస్తాయి. లేకపోతే దురాశతో చేస్తే ఇలాంటి తిప్పలు తప్పవు. ఇది నీతి కథ.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.